ఆర్టీసీ డ్రైవర్ పై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి చేశాడు. ఈ ఘటన తిరుమల మాధవం గెస్ట్ హౌస్ వద్ద వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ పై దాడి చేసిన దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధిత డ్రైవర్ అలిపిరి డిపోకు చెందిన అన్వేష్ రెడ్డి. విషయం తెలుసుకున్న ఆర్టీసీ యూనియన్ నాయకులు ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. డ్యూటీలో ఉన్న డ్రైవర్ పై దాడి చేయడం వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత డ్రైవర్ అన్వేష్ రెడ్డి తిరుమల 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెడ్డిగా దాడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ అని ఏదైతే ఆర్టీసీ ఎలక్ట్రికల్ డ్రైవర్ పై ఓ కానిస్టేబుల్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తిరుమలలోని మాధవ నిలయం ప్రాంతంలో మంగళవారం రాత్రి 7:30 ఈ ఘటన చోటు చేసినట్టుగా అక్కడున్న సీసీ కెమెరా దృశ్యాలు రికార్డ్ అయ్యి తెలుస్తుంది. ఎవరైతే ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్ ఉన్నాడో ఆయన ప్రయాణించే క్రమంలో ఒక బస్సును ముందు ఓవర్టేక్ చేసి ఆపాడు. ట్రాఫిక్ అంతరాయం కలిగించుకున్న ఉద్దేశంతో వెనక ద్విచక్ర వాహనంపై వస్తున్న కానిస్టేబుల్ ఆగ్రహంతో బస్సు ఎక్కి డ్రైవర్ పై దాడి చేశాడు. బస్సులో ఈ సీసీ కెమెరా ఉన్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. దీని మీద ఆర్టీసీ యూనియన్ నాయకులు కూడా స్పందించారు. ఎవరైతే డ్రైవర్ అన్వేష్ ఉన్నాడో ఆయన యూనియన్ నాయకులకు ఫిర్యాదు చేయడం, అలాగే ఆర్టీసీ మేనేజర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీని వెంటనే తిరుమల 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేస్తామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. అనవసరంగా విధుల్లో ఉన్న వ్యక్తిని ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ప్రయాణికులకు ఇచ్చుకున్న సమయంలో దాడి చేయడం కరెక్ట్ కాదనేసి అక్కడ ఉద్యోగులు వాపోతున్నారు. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని ఆర్టీసీ డ్రైవర్ యూనియన్ నాయకులకు తెలుపుతున్నారు. అని రైట్, థ్యాంక్ యూ.